ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. 100 రోజుల పాలన, గ్యారెంటీల అమలుపై రేవంత్ వివరణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, నేతల చేరికలపై సోనియా గాంధీతో చర్చిస్తున్నట్టు సమాచారం. లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో సీఎం చర్చలు జరుపుతున్నారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీఈసీ సమావేశాల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది హైకమాండ్. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 10 జన్పథ్ సోనియా గాంధీ నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా 100 రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన, అలాగే గ్యారంటీల అమలుకు సంబంధించి పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, అలాగే నేతల చేరికలకు సంబంధించి సోనియా గాంధీతో రాహుల్ గాంధీ కూడా లోపలే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన చర్చిస్తున్నట్లుగా సమాచారం. అలాగే లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతోంది. అలాగే మేనిఫెస్టో డ్రాఫ్ట్కు సంబంధించిన ఫైనలైజేషన్కి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగబోతోంది. సో ఈ 2 సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలైన సిడబ్ల్యూసి సమావేశానికి హాజరవుతుంటారు. సో ఈ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే జైరాబాద్, నల్గొండ ఈ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మొదటి లిస్టులో. సో ఇంకా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా పెండింగ్లో ఉంది. ఇందులో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అలాగే ఆదిలాబాద్, సికింద్రాబాద్, అలాగే హైదరాబాద్ సహా పెద్దపల్లి, భువనగిరి, అలాగే చేవెళ్ల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, మెదక్, నిజామాబాద్ ఈ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా అనేది పెండింగ్లో ఉంది. సో వీటికి సంబంధించి ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల ప్రచారాలకు సంబంధించి ప్రధానంగా ఇటు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందు మోగించిన తర్వాత లోక్సభ ఎన్నికలకు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రచారానికి రావాలని చెప్పి, అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డబుల్ డిజిట్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాల్లో గెలుపొందుతుందన్న ధీమాతో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి కాబట్టి సో ప్రచార కార్యక్రమాలకు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. అలాగే కేసీ వేణుగోపాల్తో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరపబోతున్నారు. వరంగల్, చేవెళ్ల ఇటువంటి స్థానాలకు సంబంధించి ప్రధానంగా ఇటు ఇతర పార్టీల నుంచి ఇటీవల నేతలు చేరడం జరిగింది. పష్నూరు దయాకర్ వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి కీలక నేత జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి పార్టీలో చేరారు. అలాగే దానం నాగేంద్ర కానీ ఇంకా అనేక మంది నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే ఢిల్లీలో సీఎం రెసిడెన్స్లో ఇటు తాటికొండ రాజయ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఆయన కూడా రేవంత్ రెడ్డిని, అలాగే దీపాదాస్ మున్షిని కలవడం జరిగింది. త్వరలో ఆయన కూడా పార్టీలో చేరబోతున్నారు. సో ఖచ్చితంగా పార్టీలో ఇటు ముఖ్యంగా ఎవరైతే నూతన నేతలు చేరుతున్నారో సో వారికి టికెట్లను కేటాయించడంతో పాటుగా పార్టీ ఏ విధంగా బలోపేతం అవుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. సో ఆ నేతలందరూ కూడా గేట్లు తెరిచామని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి చెప్పారు. సో లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్లో చాలామంది నేతల్ని ఇటు పార్టీలో చేర్చుకొని పార్టీని మరింత బలోపేతం దిశగా ముఖ్యంగా బీజేపీ మోడీ వేవ్తో ఈసారి మెజార్టీ సీట్లు తెలంగాణలో సాధించాలని చెప్పి భావిస్తుంది. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి సో మెజార్టీ సీట్లు ఇటు కాంగ్రెస్ పార్టీ సాధించుకునేందుకు ఎటువంటి కార్యాచరణ రాష్ట్ర నాయకత్వం చేపడుతుంది అన్న అంశాలని కూడా వివరించబోతున్నారు. అలాగే ఇటీవల లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలనేది నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఆ నివేదికను కేసీ వేణుగోపాల్ కూడా అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. సోనియా గాంధీతో భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ని కూడా ఇటు రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. రేపు సిఈసి సమావేశంలో మెజార్టీ స్థానాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న 13 స్థానాల్లో మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా సిఈసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలో ఇటీవల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సో మొదటి ఫేజ్, రెండో ఫేజ్లో ఎక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా అభ్యర్థుల్ని ప్రకటించాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి 4th ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంకా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముఖ్యంగా
ఖమ్మం స్థానానికి ఎక్కువ మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి. పార్టీలోనే కుటుంబాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు బట్టి భార్య నందిని, అలాగే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అలాగే వి హనుమంతరావు, ఇటు కుసుమ కుమార్, ఈ విధంగా అనేక మంది రేసులో ఉన్న పరిస్థితి ఉంది ఖమ్మం స్థానానికి సంబంధించి. అలాగే ఇటీవల నేతలు ఎవరైతే నూతనంగా పార్టీలో చేరారో, చేవల నుంచి రంజిత్ రెడ్డి చేరారు, సో అక్కడి నుంచి ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఇస్తారా. వరంగల్ నుంచి పస్నూరి దయాకర్ పార్టీలో చేరారు, అలాగే తాటికొండ రాజయ్య కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఈ విధంగా కొత్తగా నేతలు కూడా అనేక మంది చేరుతున్నారు. భువనగిరి ఇటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఎవరికి అక్కడ మాజీగా ఎంపీగా ముఖ్యంగా కోమటిరెడ్డి కాన్స్టిట్యున్సీ అది, సో ఆయన ఎవరి పేరుని సూచిస్తారు. సో ఇటువంటి అంశాలు గెలిచే స్థానాలకు సంబంధించి సో ఎవరిని బరిలో దించాలి అన్నది, అలాగే మల్కాజ్గిరి కీలక స్థానంగా ఉంది. సో అక్కడి నుంచి ఎవరినో బరిలో దించాలి, అనేక మంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి సో అన్నిటినీ కన్సిడర్ చేసి ముఖ్యంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలన్నింటినీ కన్సిడర్ చేసి ప్రధానంగా అభ్యర్థులని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈసారి ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి మెజార్టీ సీట్లు సాధించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే అనేక మంది ఆశావాహులు కూడా ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఢిల్లీలోనే రేవంత్ ని కలవటం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడికి వెళ్లి కలవటం వెనక ఏమన్నా ఆంతర్యం ఉందనుకోవాలా? ఎస్, తాటికొండ రాజయ్య గత కొద్ది కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటు బీజేపీలో చేరాలా, ఇటు కాంగ్రెస్లో చేరాలా అని ఒక ఆలోచనలో ఉన్నారు. సో అందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన వెంటనే ఆయన నివాసంలోనే తాటికొండ రాజయ్య సీఎం రేవంత్ రెడ్డిని అలాగే దీపాదాస్ మున్షిని కలవడం జరిగింది. సో ఆయన కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అధికారికంగా ఇటు కాంగ్రెస్ కార్యాలయంలో కానీ లేక హైదరాబాద్లో కానీ ముఖ్యంగా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. సో నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చాలామంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి అనుగుణంగానే ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరికి టికెట్ కేటాయించాలి అన్న ఆలోచనలో ఉంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు నేతల చేరికలు అనేవి కొంత ఊపునిచ్చిన పరిస్థితి. ఇటీవల బీఆర్ఎస్ నుంచి చాలామంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు, కానీ ఇప్పుడు వరుసగా ముఖ్యంగా చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి? సో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఉంటుందన్న కోణంలోనే చాలామంది నేతలు ఆచితూచి ఇప్పుడు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చూస్తున్న పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు నేతల చేరికలతో కాంగ్రెస్ బలోపేతం ఒక పక్క అయితే చాలామంది నేతల్ని అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. లోక్సభ అసెంబ్లీలోనే టికెట్లు రాని వారికి లోక్సభలో ఇస్తామన్నారు. చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ముఖ్యంగా వారిని సద్దుమణింపజేయడం జరిగింది. ఇంకా కొంతమందికి రాజ్యసభ ఇచ్చారు, కొంతమందికి కార్పొరేషన్కి సంబంధించిన కీలక పదవులు ఇచ్చారు. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే పార్టీలు నేతలు చేరుతున్నారో సో వారికి ఇప్పుడు ఉన్న పెండింగ్లో ఉన్న లోక్సభ స్థానాలను అకామిడేట్ చేసే ఆలోచనలు అధిష్టానం ఉంది. సో వాటన్నింటినీ కూడా ఆ విషయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు ఎవరైతే పేర్లను సూచించారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి 3 నుంచి 5 వరకు కూడా ఆశావాహులు ఉన్నారు. సో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సామాజిక సమీకరణాలతో పాటుగా ఇటు బీఆర్ఎస్ని బీజేపీని ఢీకొట్టగల అభ్యర్థి ఎవరు? ఇటువంటి అన్ని సమీకరణాలు చూసిన తర్వాత అక్కడ అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో రేపు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు కాబట్టి సో మెజార్టీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఇప్పటి వరకు మొదటి దశలో 39 మందికి ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటిస్తే రెండవ జాబితాలో 43 మందికి మొత్తం ఇప్పటి వరకు కేవలం 82 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో విడతల వారీగా 7 విడతల్లో లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో విడతల వారీగా ఏ రాష్ట్రాల్లో ముందస్తుగా ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ ఉన్న అభ్యర్థుల పైన ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా కేసులు లేని వాళ్ళు, అలాగే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా సామాజిక న్యాయ అంశంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే 5 గ్యారంటీలకు సంబంధించి రేపు మేనిఫెస్టోని కూడా సిద్ధం చేయబోతోంది. ఇటు కిసాన్ న్యాయ్, అలాగే నారీ న్యాయ్, అలాగే సామాజిక న్యాయం పేరుతో, అలాగే శ్రామిక్ న్యాయ్ పేరుతో ఈ విధంగా సామాజిక న్యాయం కల్పించే దిశగా అన్ని పేద వర్గాలకి కూడా న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీని అన్న ఆలోచనలో మేనిఫెస్టోని కూడా రేపు సిడబ్ల్యూసి ఆమోదించబోతోంది. అనంతరం మేనిఫెస్టోని కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే అనేక హామీల్ని కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర కానీ భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని దానికి అనుగుణంగా ఈసారి మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తోంది. కేవలం మోడీ గ్యారంటీ కాదు, కాంగ్రెస్ గ్యారంటీ అంటే సమిష్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ప్రజల కోసం ఇచ్చే గ్యారంటీ ఇది. సో వాటిని అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం చేస్తామంటున్నారు. సో ప్రస్తుతం అయితే తెలంగాణ ముఖ్యంగా 100 రోజుల పాలన, అలాగే అభ్యర్థుల ఎంపిక, అలాగే నూతన నేతల చేరికలతో పార్టీ బలోపేతం సహా కీలక అంశాలకు సంబంధించి సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యి ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక పైన రేవంత్ రెడ్డి చర్చలు జరపబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.